కడప నగరంలో గంజాయి మత్తు టాబ్లెట్లను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 1.15 లక్షల విలువైన గంజాయి, 96,000 విలువైన మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ వెల్లడించారు. యూత్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి. కడపలో ఉన్న యూత్ వీళ్ళు అలవాటు అయి ఉంటాడు. ఎలా చేస్తారంటే ఈ సలైన్ వాటర్లో పెట్టి కొంచెం ఇంజెక్ట్ కూడా చేస్తున్నారు. ఈ టాబ్లెట్ క్రష్ చేసి సలైన్ వాటర్లో పెట్టి 1 టాబ్లెట్ 2-3 మెంబర్స్ షేర్ చేయడం అట్లా కూడా మన నోటీస్లో వచ్చింది. కొన్ని పాకెట్స్లో ఈ టెపెంటడాల్ అండ్ వేరియస్ టాబ్లెట్స్ యూజ్ మన నోటీస్లో వచ్చింది. ముఖ్యమైన రీజన్ అంటే గాంజా ఈజ్ కంట్రోల్. గాంజా నెట్వర్క్ చాలా వరకు మేము డిస్అసెంబుల్ చేసేసాం. గాంజా చాలా టైట్లీ కంట్రోల్గా ఉంది. సో వేరే అడిక్షన్ వేరే చోట రకరకాల ప్రయోగం చేస్తుంటారు. సో దీనివల్ల మనమే ఈ టాబ్లెట్స్ మీద కూడా ఫోకస్ చేసాము. వీళ్ళ తరఫు నుంచి టోటల్ 9 అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో వీళ్ళ తరఫు నుంచి 23.5 kg గాంజా అండ్ 1620 టాబ్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక కర్నూలులో ఒక మెడికల్ షాప్ ఉంది. అక్కడ నుంచి టాబ్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు విదౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. 300-350 కాస్ట్ ఉన్న టాబ్లెట్స్ బాక్స్ 5,000 ఒక బాక్స్ ఇస్తున్నారు విదౌట్ ప్రిస్క్రిప్షన్.